మరి టాపిక్ ప్రారంభించే ముందు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, గురువు గారి పత్రి గారికి కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనము గత 6, 7 టాపిక్స్ నుంచి 6, 7 పార్ట్ల నుంచి ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాం. పత్రి గారు చెప్పినటువంటి మరణించక ముందే మరణించాలి. ఈరోజు దాంట్లో పార్ట్ 8 ఇవాళ మనం చెప్పుకునేది పార్ట్ 8. ఈ విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే మనకు కావాలంటే ఒక్క క్లాసులోనే మొత్తం చెప్పేయచ్చు ఇదంతా. అయోమయం, ఏం అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు, ఏంటో అర్థం కాదు. అంచేత ఏంటంటే ఇది మనం బాగా అర్థం చేసుకుని అధ్యయనం చేయాలి. దానికోసమే ఇంత లోతుగా మనం తెలుసుకుంటున్నాం. ఇది నిజంగా కూడా ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎవరైతే సెపరేట్గా ఒక పుస్తకంలో రాసుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి గొప్ప టాపిక్. భవిష్యత్తులో ఎవ్వరికైనా ఇది చాలా అవసరం. మరణానంతరం అన్నది ఎవరికి తెలీదు. పెద్ద పెద్ద పండితులు కూడా మరణించేదాకా ఎక్కువ చెప్తారు. మరణించిన తర్వాత సింపుల్గా ఏదో చెప్తారు. ఇంత లోతుల్లోకి వెళ్ళాలి అన్న విషయం మరి మనకి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే తెలుస్తాయి. ఇంచేత ఇదొక మంచి సీరియల్ అవుతుంది. మనకి చదువుకునే కొద్దీ బాగా అర్థమయ్యి ఇప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, మనలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, మనం ఎలా జీవించాలి అన్నది బాగా అర్థమవుతుంది. ఇంచేతంటే అంతా నేను దేహం అన్నట్టుగానే జీవిస్తున్నాను, కానీ మనం ఆత్మలం. ఇక్కడ కొంతకాలమే ఉంటాం. తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తాం. ఆత్మలమైన మనకి లాభించడానికే ఈ దేహాన్ని తీసుకున్నాం. ఈ దేహంతో చేసే సాధనలు, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ ఎన్నిటి వల్లే ఆత్మైన మనం చనిపోయిన తర్వాత గొప్ప స్థితి పొందుతాం, గొప్ప లోకాలకి చేరుకుంటాం. అంతేకాని భూమి మీద చేసే కర్మకాండల వల్ల, దానాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. చచ్చిపోయాక ఆ పిల్లలు ఏదో కర్మకాండలు చేస్తారని చెప్పి చాలామంది దాని గురించి అంత ఆలోచించారు. చాలా తెలివి తక్కువతనం. అందుకే చాలా మంది ఏంటంటే కొడుకు ఉండాలి, కొడుకు పుట్టాలి అంటారు. దేనికి అంటే కొరివి పెట్టడానికి, ఆ నిప్పు అంటించడానికి. ఆ కర్మకాండల సమయంలో, ఆ దహనం సమయంలో కొడుకు చేతే చేయిస్తారు ఈ కర్మకాండలు. ఇంచేత నేను చనిపోయాక నాకు ఇటువంటి చెయ్యాలి అంటే కొడుకు ఉండాలి కదా, లేకపోతే ఎంతో బాధపడతారు. కొడుకు కోసం మరి ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కాదు, 3, 4 కాదు, 5, 6, 10 మంది ఆడపిల్లల్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు. పట్టు వదలని విక్రమార్కులాగా అంతమందిని కని అప్పుడు అబ్బాయి పుడితే ఆడేదో తాను అనుకున్నది సాధించాయని అనుకుంటాడు, పిచ్చివాడు. ఇక్కడ కొడుకులైనా ఒకటే, కూతుళ్ళైనా ఒకటే. నాకు ఎంత అవసరమో, ఎంతమంది అవసరమో చూసుకుని తన శక్తి మేరకు తాను పొందడంలో తప్పులేదు. కానీ
కొడుకు కోసమే ఇంతమందిని కనడం అన్నది చాలా అవివేకము, వెర్రితనం. లేరని బాధపడడం కూడా వెర్రితనం. అంచేత కొడుకు చేసే కర్మకాండల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ కొడుకులు చేసే దానాలు, ఆ ఫలితం కూడా ఆ కొడుకులకే వస్తుంది. ఏమైనా ఉంటే పెద్ద ఈళ్ళిచ్చే దానాలు ఏమీ లేవు. ఆటిలో పెద్ద వచ్చేది కూడా ఏమి ఉండదు. ఒకవేళ కొద్దో గొప్పో వాళ్ళకొచ్చినా సరే, అది ఆ కొడుకులకే చెందుతుంది కానీ వీళ్ళకేమి చెందదు. కబీర్ మహాశయుడు చెప్పాడు కదా! ఏ చెయ్యితో కర్మలు ఆచరిస్తే ఆ చెయ్యే ఫలితాలు అనుభవిస్తుంది. వాల్మీకి నారదుడు చెప్పాడు కదా! నువ్వు చేసిన పాపాలు ఆవిడేమైనా వాటా తీసుకుంటుందా అంటే, ఏం లాభం లేదండి. అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు బాగా తెలుసుకోవాలి. ఆటి వల్ల ప్రయోజనం ఉంది. మనం జీవించి ఉండగానే ఈ శరీరంతో మనం చేసే కృషి వల్ల, మనం చేసే సాధనల వల్ల, మరి మనం చేసే ఏ పనుల వల్లైనా సరే, మనం అది సాధించగలుగుతాం. ఉన్నత లోకాలు, ఊర్ధ్వ లోకాలు, గొప్ప లోకాలు అయన్నీ మనం పొందగలుగుతాం. అంతేకాని ఇక్కడ చేసే వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. ఎవడు కొరువు పెట్టినా, ఏది చేసినా ఒకటే. దానికి కొడుకే పెట్టాలని లేదు. పూర్వం నుంచి ఆచారంగా వచ్చిందని చెప్పి దానికి అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు. అంతే తప్ప అంతకన్నా ఇంకేం లేదు. అంచేత ఇవన్నీ బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ జీవించి ఉండగానే మనం చేసుకునే కృషి చాలామంది ఏమనుకుంటారంటే, చనిపోయే ముందు ఏదో కొద్దిగా చేసుకోవచ్చు కదా అనుకుంటారు. ఏమండి? కొద్దిగా చేస్తే కొద్ది ఫలితం. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఫలితం. ఒక రమణ మహర్షిలా జన్మ తీసుకొని ఎంత సాధించాడు ఆయన జీవితంలో. ముమ్మిడివరం బాల్యం జన్మ తీసుకుని ఎంత సాధించాడు. అలా ప్రతి ఒక్కరిని చూస్తే గొప్పవాళ్ళు చిన్నప్పటి నుంచే, చిన్న వయసులోంచే ఎంతో కృషి చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసి తీర్చిదిద్దుకున్నారు వాళ్ళ జీవితాన్ని. గొప్పవాళ్ళు అయ్యారు. గొప్ప లోకాలకి చేరుకున్నారు. అంచేత ఇది మనం గుర్తుపెట్టుకుని ఇప్పుడు భూమి మీద ఉన్నాం. దేహంతో ఉన్నాం. మనం దేహధారులం. దేహాలం కాదు. దేహాన్ని ధరించిన వారం. అంతే కానీ దేహాలం మటుకు కాదు. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. ఇక్కడ ఏమీ ఉండవు, చెయ్యవు అని చెప్పి మనం అనుకుంటున్నాం. మీరు చూడండి, పిల్లల్ని చదువుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ప్రాపంచిక విద్య. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు చదివిస్తారు వాళ్ళు. గొప్పగా చదివితే కనుక వాడు గొప్పవాడు అయినట్టు భావిస్తాడు. గుర్తిట్టుకోండి, గొప్పగా చదివిన వాడు గొప్పవాడు కాదు. గొప్ప జ్ఞానం పొందిన వాడే గొప్పవాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. గొప్పగా చదివిన వాడు గొప్పవాడు కాదు. గొప్ప జ్ఞానం పొందిన వాడే గొప్పవాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మీరు శరీరం వదిలి పైలోకాలకు వెళ్ళినప్పుడు అర్థం. ఇక్కడ ఐఏఎస్ చదవనివ్వండి, ఏదో పెద్ద గొప్ప ఇంజనీర్ అవనివ్వండి, టాప్ ర్యాంకర్ అవనివ్వండి, ఏంటి ఉపయోగం? దానివల్ల ఏంటి ప్రయోజనం? అది ఇక్కడ వరకే, ఆ కాసేపే. కానీ
ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారే, 20, 25 సంవత్సరాల జీవితాన్ని, అందులో కొద్దిగా అయినా జ్ఞానం కోసం, ఆత్మ కోసం వాళ్ళు కేటాయిస్తున్నారా అంటే ఏమీ లేదు. దానికి ముఖ్య కారణం వారి యొక్క తల్లిదండ్రులు అజ్ఞానం వల్ల, వాళ్ళకి తెలియకపోవడం వల్ల, వాళ్ళు వీళ్ళకేమీ చెప్పకపోవడం వల్ల వాళ్ళేమి తెలుసుకోలేకపోతున్నారు. అలా తరతరాల నుంచి ఇలాగే జరుగుతూ వస్తుంది. తరతరాల నుంచి. అలా పుడుతున్నారు, అజ్ఞానంలోనే జీవిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు. అయిపోయింది జీవితం అనుకుంటున్నారు. సింపుల్‌గా తెలుసు ప్రతి ఒక్కళ్ళకి. పుట్టినవాడు చనిపోతాడు. మనం పుట్టాం. కొన్నాళ్ళకి చనిపోతాం. ఎంతసేపు వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, చనిపోయే లోపుల ఎంత వైభవంగా జీవించగలం? ఎంత సుఖపడగలం? అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు. ఎంత బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయగలం? అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు. మరి ఇలా ఎంజాయ్ చేయాలన్నా, జీవితాన్ని భోగించాలన్నా, సుఖపడాలన్నా ముఖ్యంగా కావాల్సిన డబ్బు కాబట్టి 20, 25 సంవత్సరాలు ఆ డబ్బు సంపాదన ఉండేటువంటి చదువును చదువుతున్నారు. ఇప్పుడు చూస్తే డాక్టర్లకి బాగా డిమాండ్ ఉంది. డాక్టర్ అయినోడు సంపాదించినట్టుగా ఇంకెవడు సంపాదించలేకపోతున్నాడు. అందుకే డాక్టర్ చదువుకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు డొనేషన్. ఏమిటి ఇంత డొనేషను అంటే, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా అంతా వస్తాయి. పత్రి గారు చెప్పారు. ఒకళ్ళు అడిగారు మొన్న. యూ యూత్ ఫర్ ట్రూత్‌లో ఒక ఆవిడ అడిగింది. డాక్టర్ చదివితే మంచిదా? ఏం చేయాలి? డాక్టర్ చదివితే అందరికీ మంచి వైద్యం అది చేయొచ్చు కదా! ఇలాగంటూ. నువ్వు డాక్టర్ చదివినంత మాత్రాన ఎవరికీ స్వస్థత చేకూర్చలేవు. నువ్వు జ్ఞానం పొందితేనే నువ్వెవరికైనా స్వస్థత చేకూర్చగలవు. ఆ చదువు చదువు అని చెప్పారు. అది అర్థమవ్వాలి అంటే వాళ్ళు కొంత జ్ఞానవంతులు అవుతే అప్పుడు అర్థమవుతుంది. మరి వాళ్ళ పత్రి గారి వల్ల ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఎంత ఉపశమనం పొందుతున్నారు. హాస్పిటల్స్ అన్నీ తిరిగి అన్ని రకాల మందులు వాడి ఎన్నో సంవత్సరాల నుంచి అశాంతిగా ఆ దుఃఖంతో, రోగంతో జీవిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చి ఎంత మరి హాయిగా జీవిస్తున్నారు. ఎంత శాంతిగా జీవిస్తున్నారు. ఎన్ని ఉన్నా శాంతి ఉండట్ల. మరి పత్రి గారిని దేవుడిలా చూసుకుంటున్నారంటే ఆ లాభాలు పొందబట్టే కదా! అంచేత అటువంటి చదువు, ఆ చదువు చదవాలి. అప్పుడు ఇయన్నీ అర్థమవుతాయి. అందుకే అంటారు. అక్షర విద్య కాదు, క్షర విద్య అభ్యసించాలంటారు. అక్షర అంటే క్షర విద్య అంటే నశించిపోయే విద్య. అక్షర అంటే నశింపు లేని విద్య. అంచేత ఇక్కడ అక్షరాభ్యాసం చేసాం. మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేశాం. నిజంగా వీళ్ళు చేసేది అక్షరాభ్యాసం కాదు, క్షరాభ్యాసం. వీళ్ళు ఏమి నేర్పుతున్నారు? ఏమి చెప్తున్నారు అంటే క్షరించిపోయే ప్రాపంచిక విద్యను నేర్పుతున్నారు. ప్రాపంచికం అంతా నశించిపోయేదే. అదేమి ఉపయోగం లేదు. అక్షర విద్య అంటే నశింపు లేనిది. నశింపు లేనిది ఆత్మ. నశించిపోయేది దేహం. దేహం మీద రీసెర్చ్‌లు చేసి ఆ విద్యను అభ్యసిస్తున్నారు కానీ, నశింపు లేని ఆత్మకు సంబంధించిన విద్య అభ్యసించట్లేదు.
నిజంగా ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆ జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటారో, ఆ ధ్యానము, ఆ కొద్దిగా అయన్నీ నేర్పుతూ ఉంటారు. వాళ్ళు అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు లెక్క. అంతేగాని ఊరికే 4 అక్షరాలు రాసినంత మాత్రాన వాడికి అక్షరాభ్యాసం అయినట్టు కాదు. ఇక్కడేమిటి అంటే ఎంత మనం జ్ఞానం సంపాదిస్తూ ఉంటే అంత గొప్పవాళ్ళవుతాం. అది. ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఈ టాపిక్ చెప్పుకుంటూ చనిపోయిన తర్వాత ఈ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు సహాయకులొచ్చినా వారి మాట పక్కన పెట్టి ఈ భూమి మీదే ఉండిపోయి ప్రేతాత్మలవుతారు. కొన్ని వందల జన్మలు వృధా చేసుకుంటారు. కానీ ఎవరైతే ఈ ధ్యానం చేసి కొద్దిపాటి జ్ఞానం సంపాదించుకుంటారో, ఇప్పుడు ఇలాంటి క్లాసులు అయ్యి వింటూ ఉంటారో, వారు ఆ వచ్చిన సహాయకులే కూడా పైలోకాలకు వెళ్ళిపోతారు. మరి ఆ పైలోకాలకి వెళ్ళిన తర్వాత మనం గమనిస్తే కనుక చెప్పుకున్నాం. ఈ భూలోకం కాకుండా ఇంకా 6 లోకాలుంటాయి. ఈ భూలోకంతో కలిపి 7 లోకాలు. ఈ 7 లోకాలకి మధ్యలో ఓ లోకం ఉంది. దాన్నేమంటారంటే జనాలోకము అంటారు. ఇది బట్టి పట్టేయాలి మనం. ఎప్పుడు ఎవరు ఈ లోకాలు ప్రస్తావన చేసి, ఈ శరీరాలన్నిటిని ప్రస్తావన చేస్తూ సందేశాలు ఇస్తూ ఉంటారో, ఎప్పుడైతే మీరు ఇది బట్టే పట్టేశారో, వారి యొక్క సందేశం మీకు బాగా అర్థమవుతుంది. ఈ అవగాహన లేకుండా మీరు ఊరికే విన్నా అది మీకేం అర్థం కాదు. అంచేత నేనేం చెప్తూ ఉంటానంటే, బాగా దీన్ని బట్టి పట్టమంటున్నా. అందుకే మీరు చూడండి, మళ్ళీ ఇంకొక్కసారి చూపిస్తున్నా. ఇది. ఇది. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మధ్యలో గీతలు గీసి జనాలోకం అని చెప్పి పెట్టాను. ఒక బ్యారియర్ లాంటిదన్నమాట ఇది. ఇలా మనం కూడా పెట్టుకుని చూసుకుంటే బాగా అర్థమవుతుంది. పైన మహాలోకము, తపోలోకము, సత్యలోకం. ఇక్కడ ఏంటి అంటే సామాన్యంగా జీవించేవారు, స్వార్థంగా జీవించేవారు, అజ్ఞానంలో ఉండేవారు, తప్పులు పాపాలు చేసేవారు, ఆఖరికి పుణ్యాలు చేసిన ఆ జనాలోకం కింద ఉన్నటువంటి లోకాలకే చేరుకోగలరు. కానీ పై లోకాలకి, జనాలోకం పైన ఉన్నటువంటి గొప్ప లోకాలకి చేరుకోలేరు. చేత ఎవరైనా సరే ఆ లోకాలు చేరుకునే ప్రయత్నమే ఇక్కడ చేయాలి. ఎవరైతే ఆ కృషి చేస్తారో వాళ్ళు తమ జీవితాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారు. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నవాడు, లేకపోతే వృధా చేసుకున్నవాడు. ఓ జన్మ వేస్ట్ అయిపోయింది. వాళ్ళు ఏదో మేము చాలా కష్టపడ్డాం, చాలా కృషి చేసాం, చాలా సాధించామంటారు. ఏం కష్టపడ్డారు, ఏం కృషి చేశారు? కష్టపడి పెళ్లి చేసుకున్నారు. కొంతమంది పిల్లల్ని కన్నారు. అది కష్టమా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళ ద్వారా మనవల్ని కూడా కన్నారు. అది ఏమన్నా కష్టమా? డబ్బు సంపాదించారు. ఇదేదో కష్టపడ్డట్టు అంటారేంటి? ఆఖరిలో శరీరం వదిలినప్పుడు అన్నీ వదిలేసిపోతారు. ఏమైంది ఈడి కష్టమంతా? అంచేత ఆ లైఫే వేస్ట్. ఆ జన్మే వేస్ట్. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, భూమి మీద 300, 350 జన్మలు సామాన్యంగా జీవించిన వాడు ఎంతసేపు జనాలోకం దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అది దాటి వెళ్ళరు.
అది దాటి కృషి చేయగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఆ పని ఇప్పుడు మనమంతా చేస్తున్నాం. ఎవరైతే ఈ జూమ్‌లోకొచ్చారో, భీమవరం 3 రోజుల క్లాస్‌కొస్తున్నారు, జ్ఞానం పొందుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళంతా చేస్తున్నట్టే లెక్క. కొద్దిగా ఇది అర్థం చేసుకొని, ఇంకొంచెం కృషి చేస్తే నిజంగా సాధించవలసింది సాధిస్తారు. మీరు పైకెళ్ళాక తెలుస్తుంది. నేను ఎంత అదృష్టవంతుడిని. ఇన్ని విషయాలున్నాయా ఆలోచించవలసింది. అర్థం కాదు. ఉన్నాయి. లేకపోవడం ఏంటి? ఎన్నో విషయాలు. ఎన్నో విషయాలు. ఎన్నో తెలుసుకోవాలి. ఇంచేతంటే ఎవరైతే సాధారణమైనటువంటి జనులు అంటే స్వార్థంగా జీవించిన వారు జనాలోకం వరకే ఎళ్తారు. నిస్వార్థంగా జీవిస్తూ గొప్ప సేవలు చేస్తే కనుక నిస్వార్థంగా ఊరికే సింపుల్‌గా చెప్పుకోవడానికి చెప్తున్నాను. ఈ కాస్త తెలుసుకున్నా మీకు అంతా అయిపోయినట్టే సబ్జెక్ట్. కానీ అక్కడికి సరిపోదు. ఇంకా చాలా తెలుసుకోవాలి. ఎవరైతే నిస్వార్థంగా జీవిస్తూ గొప్ప సేవలు చేస్తే జనాలోకం దాటి మహాలోకంలో చేరుకుంటారు. మహాలోకానికి. అలాగే ఎవరైతే భూమి మీద ధ్యానం చేస్తూ అంటే తపస్సు చేస్తే తపోలోకం అంటే బ్రహ్మలోకం అక్కడికి చేరుకుంటారు. నిన్న కూడా చెప్పుకున్నాం. తపోలోకమన్నా, బ్రహ్మలోకమన్నా ఒకటే. అలాగే తీవ్ర ధ్యాన సాధన ద్వారా మరి పత్రి గారు చెప్పినటువంటి సాంగత్యం ఎన్నిటి ద్వారా స్వాధ్యాయం అన్నిటి ద్వారా సత్యాన్ని కనుక అనుభవంలోకి తెచ్చుకుంటే వారు సత్యలోకం చేరుకుంటారు. ఇది సహజంగా. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే సింపుల్‌గా చెప్పుకుంటే ఇంతే. ఇక్కడ ఏమర్థమవుతుంది? నిస్వార్థంగా జీవించడం అంటే ఏంటి? ఇంకా దాంట్లో డీటెయిల్‌గా తెలుసుకోవాలి. తపస్సు చేయడం అంటే ఏంటి? అది ఇంకా చాలా లోతులుగా అర్థం చేసుకోవాలి. సత్యం అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఏంటి? అది కూడా చాలా లోతుగా తెలుసుకోవాలి. అంతే తప్ప ఊరికే ఈ మాత్రమే తెలుసుకుంటే అదే నేను చెప్పేది. ఒక్క రోజులోనే కంప్లీట్ చేసేయొచ్చిది. పాపం చేస్తే భువర్లోకము, పుణ్యం చేస్తే సువర్లోకము, సేవలు చేస్తే మహాలోకము, తపస్సు చేస్తే తపోలోకము, సత్యం అనుభవంలోకి తెచ్చుకుంటే మరి తపస్సు చేస్తే తపోలోకము, సత్యం అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకము చేరుకుంటారని చెప్పేయచ్చు. దీనికి ఇంత కావాలేంటి? ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మానవ జన్మ తీసుకున్నాక చాలా జన్మలు నేర్చుకుంటారు. తర్వాత జన్మల్లో నేర్పుతారు. గుర్తుపెట్టుకోండి. చాలా జన్మలు నేర్చుకుంటారు. నేను చెప్పాను కదా! 300, 350 జన్మల దాకా నేర్చుకోవడమే, తెలుసుకోవడమే, వినడమే. తర్వాత ఆ జన్మలయిపోయిన తర్వాత నేర్పుతారు. ఇప్పుడు మనమంతా కూడా నేర్పే స్థాయికొచ్చాం. అందుకే నేను క్లాసులు చెప్పమంటున్నాను. ఈ పని మీరు చేయగలిగితే మీకు ప్రమోషన్ వచ్చినట్టే. ప్రతి ఒక్కరిని ధైర్యంగా ఎదరికి రమ్మంటున్నా, క్లాస్ చెప్పమంటున్నా. ఇప్పుడే సరే మీ అందరికి మళ్ళా చెప్తున్నాను నేను. మీలో ఎవరైతే
ఇంకా ఎదగాలి, ఇలాగే ఉండకూడదు, నేను నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి నేను ఎదగాలి అంటే ఇక్కడ క్లాస్ చెప్పాలి ధైర్యంగా. అంటే గుర్తెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఈ బోధలోకి వెళ్ళారో పై లోకాల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక అర్హత సంపాదించిన వాళ్ళవుతారు. పూర్తి అర్హత అని నేను అన్నా కానీ, ఒక అర్హత, ఎన్నో ఉన్నాయి అర్హతకి. ఒక అర్హత. అందుకే పత్రి గారు అందరికీ నేర్పండి అంటారు. ధ్యానాన్ని అందరికీ చెప్పండి అంటారు. అదే పని నేను చెప్తున్నాను. నేర్చుకోవడమే కాదు, నేర్పే స్థాయికెళ్ళాలి. నేర్పడం అన్నది పై లోకాల స్థాయిలో ఉండేటువంటి వారి యొక్క ఒక లక్షణం. అది. అంచేతే మీరు గుర్తెట్టుకోండి. క్రింది 3 లోకాల వారు శిష్యులుగా ఉంటారు. క్రింది 3 లోకాల వారు శిష్యులుగా ఉంటారు. పై 3 లోకాల వారు గురువులుగా అవుతారు. అంటే బోధిస్తారు. అది. అంచేత ఇది మనం బాగా తెలుసుకోవాలి. క్రింది 3 లోకాల వారు శిష్యులుగా ఉంటారు. పై 3 లోకాల వారు గురువులుగా అవుతారు. గురువులుగా అవ్వాలి అంటే బోధ చేయాలి. అదే ఇక్కడ పత్రి గారు మనకు నేర్పిస్తున్నారు. అది. ఏంటి చెప్పమంటారేటి అనుకునేవాడిని నేను కూడా. చెప్పడంలో ఇంత గొప్పతనం ఉందా అన్నది తర్వాత నాకు అర్థమైంది. తర్వాత ఎన్నో చెప్పారు పత్రి గారు. పంచింది పెంచబడుతుందయ్యా. ఓహ్! పంచింది పెంచబడుతుందా? అంటే ధనాన్ని పంచితే ధనం పెంచబడుతుంది. జ్ఞానాన్ని పంచితే జ్ఞానం పెంచబడుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ధనం కాదు, జ్ఞానం. ఓహ్! అలా అయితే నా జ్ఞానం పెరగాలి అంటే, పెంచబడాలి అంటే, నేను ఈ జ్ఞానాన్ని పంచాలి. కొద్దిగా పంచితే కొంచెమే పెరుగుతుంది. ఎక్కువ పంచితే ఎక్కువ పెరుగుతుంది. అపారంగా పంచితే అపారంగా పెరుగుతుంది. అంచేత ఇది అర్థం చేసుకున్నాను. అంచేత ఏంటంటే, ఈ జ్ఞానాన్ని వ పెంచుకోవాలని, పంచాలి కాబట్టి, నా వ్యాపారాల్ని మూసేశాను. నా వ్యాపారాలు. నా అన్ని కార్యక్రమాలు మూసేశాను. పిల్లల్ని గూడా బయటికి పంపేశాను. వాళ్ళ బతుకాళ్ళు బతకమని. ఇంక నేను మా మేడం, మా పూర్తి దృష్టంతా పంచడం మీదే. పంచుతూ పెంచుకోవడమే. అదే మా పని. గత 18, 19 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం. 2002 నుంచి పత్రి గారి పరిచయమైన. మీరు గూడా కొద్దిగానే చేయండి. ఫస్ట్ పంచుతూ పెంచుకోవాలి. ఇంకా ఎక్కువ పంచుతారు. ఇంకా ఎక్కువ పెంచుకుంటారు. అది. అంచేత పంచడానికి, చెప్పడానికి నేనెందుకు ఇంతలా పట్టుపడుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళని చెప్పండి అని. ఆ క్వాలిటీ మీలో కలగజేసుకోండి. అది అలవాటు చేసుకోండి. దాంట్లో ఉన్న భయం ఏమైనా ఉంటే పోగొట్టుకోండి. మీరు అస్సలు చెప్పకపోతే ఎప్పుడు ఏమి చెప్పలేరు. మీరు ఇంకా ఇంకోటి చెయ్యొచ్చు. ఇలా ఇందులో బాగా నైపుణ్యం సంపాదించాలంటే. మీరు ఒక అద్దం ఎదురుగుండా కూర్చోండి.
ఇప్పుడేమో ఎదురుగుండా మీరు ఈ సెల్ పెట్టుకుంటున్నారు. ఈ జూమ్ క్లాస్ ఇదంతా ఓపెన్ చేసి. అద్దం పెట్టుకోండి. మీకు ఈ సెల్‌లో మీ మొఖమే కనపడతది. ఇంకోళ్ళేం కనపడతది ఈ క్లాస్‌లో. స్పీకర్ వ్యూ పెడితే ఇప్పుడు నా మొఖమే కనపడుతుంది అక్కడ. ఇంకేం కనపడుతుంది. అలాగే ఎదురుగుండా అద్దం పెట్టుకొని ఎంతోమంది ఉన్నట్టుగా భావిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుంది. మీరెలా బోధిస్తున్నారు? ఎక్కడ తడబడుతున్నారు? ఎక్కడ పొరబడుతున్నారు? దేన్ని సరి జేసుకోవాలి? అయన్నీ మీకక్కడ అర్థమవుతాయి. ఎందుకు ఈ పని చేయమంటున్నానంటే, డిఫరెంట్ టాపిక్‌లు 2 రోజులకో, 3 రోజులకో టాపిక్ మార్చుకోండి. అలా ఇక్కడ మీకు అవకాశం వస్తది. అవకాశం అంటే ఇంతమందుంటే 100, 200 మందుంటే మనకు అవకాశం ఎప్పటికొస్తది? ఒక్క అవకాశం వచ్చి మళ్ళా ఒక 2 నెల్లో, 3 నెలలు ఆగాలంటే చెప్పే అవకాశం ఎక్కడుంటుంది? అది మీ అంతట మీరు ఒక అద్దం ముందు కూర్చొని మీరు కనుక చెప్పుకుంటే 2 రోజులకో, 3 రోజులకో ఎన్ని టాపిక్స్ చెప్పుకోవచ్చు. ఎన్నిటి మీద మీకు అవగాహన కలుగుతుంది. ఎన్ని నేర్చుకుంటారు. ఎంత జ్ఞానం సంపాదిస్తారు. ఇంకా మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు దొరికినా, ముగ్గురు దొరికినా, నలుగురు దొరికినా వాళ్ళకి కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఏదైనా మనకి చాలామంది జూమ్ క్లాసులవి పెడుతున్నారు. అటువంటి సందర్భంలో మనకేదైనా అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం. చెప్పడం ఎంత బాగా వస్తే మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు పిలుస్తారు. ఆవిడ చాలా బాగా చెప్పింది. ఆయన చాలా బాగా చెప్పాడు. మంచి పాయింట్లు చెప్పాడు. మళ్ళా పిలుద్దాం అంటూ పిలుస్తూ ఉంటారు. అది. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఆర్గనైజ్ చేసేవాడి కంటే చెప్పేవాడికే ఫలితం ఎక్కువ. ఏముంటుంది ఆర్గనైజేషన్? వాడి చేత చెప్పించడం, ఈళ్ళతో మాట్లాడటం. ఎన్నాళ్ళున్నా అదే. ఏడాదైనా అంతే. చెప్పేవాళ్ళకి అపారంగా జ్ఞానం పెరుగుతుంది. అది. అంచేత మరి ముందే బుక్ చేసుకోండి. సింధు మేడం దగ్గర. అవకాశాన్ని పోగొట్టుకోకండి, వదులుకోకండి. ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు. దానికోసం కాదు. ఊరికే ఇంటూ ఉండిపోవడం కాదు. మనం కూడా బోధ చెయ్యాలి. అది. అంచేత ఎన్నో జన్మలు నేర్చుకుంటూ ఉంటాం. చివరి జన్మల్లో నేర్పుతూ ఉంటాం. క్రింది 3 లోకాల వారు శిష్యులుగా ఉంటారు. వినేవాళ్ళుగా ఉంటారు. మీరు ఎంతసేపు వింటుంటే క్రింది లోకాల వాళ్ళ కిందే లెక్కేసుకోండి. మేము ఏదో నేర్చుకుంటున్నాం అనుకుంటారు. కాదు, కాదు. మీకింకా పైకి వెళ్ళే అర్హత లేదు. అందులో ఒక లక్షణం ఏంటి అంటే నేర్పడం, గురువుగా మారడం, బోధించడం, నిస్వార్థంగా సేవ చేస్తే మహాలోకము, తపస్సు చేస్తే తపోలోకము, సత్యం అనుభవంలోకొస్తే దాన్ని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పుకొస్తున్నాను నేను. మనకి 3 రకాల గుణాలున్నాయి. ఏంటంటే తమో గుణము, రజోగుణం, సాత్విక గుణం. నేనేమని చెప్పానంటే ఈ 3 గుణాలు దాటాలి. సాత్వికంలోకొచ్చినా కూడా సరిపోదు. ఈ సాత్వికంలో రెండో స్టేజ్‌కి వెళ్ళాలన్న. అంటే శుద్ధత. ఈ శుద్ధత సరిపోదు. పరిశుద్ధత, మహాపరిశుద్ధత అని చెప్పాను.
పరిశుద్ధతలోకి వెళ్ళిన వాడు మహాలోకానికి చేరుకుంటాడు. మహాపరిశుద్ధత సాధించిన వాడు తపోలోకం చేరుకుంటాడు. మరి పూర్తిగా మనసు శూన్యం చేసుకున్నవాడు, నిర్గుణ స్థితిలోకి వెళ్ళిన వాడు సత్యలోకం చేరుకుంటాడు. అది. అంటే ఈ 3 గుణాలు మనం అధిగమించాలి. ఇది భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో 45వ శ్లోకం. మీరు శ్లోకం నెంబర్ నోట్ చేసుకుని తర్వాత శ్లోకాన్ని ఫిలప్ చేసుకోండి. 2వ అధ్యాయంలో 45వ శ్లోకం. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామో అదే. అందులోదే ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం. త్రైగుణ్య విషయ వేద నిశ్చయగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పి అర్జునుడికి ఏం చెప్పాడంటే, ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకములైనటువంటి సంసార విషయాలనే చెప్తున్నాయి. ఈ 3 గుణాల్లో ఉన్నవాళ్ళు సంసారం గురించి ఆలోచిస్తారు. దేహము, తాను, తన సంసారం, వారి సుఖము, వారి భోగము, వారి ఆరోగ్యము ఏముంటాయి వాళ్ళకి. ఇంకంతకన్నా ఏమి ఆలోచించరు. ఇవన్నీ ఆలోచిస్తే జనాలోకం కిందే ఉంటారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఈ త్రిగుణాలను వదిలేయాలి. వేదాల్లో అయ్యే చెప్పబడ్డాయి, కానీ ఆ 3 వదిలేయమన్నాడు. నేను కూడా అదే చెప్తున్నా. తమో గుణము, రజోగుణము, సాత్వికం, అది కూడా వదిలేయాలి. దాన్ని దాటి వెళ్ళాలి. అంతేకాదు ద్వంద్వాలు లేనివాడు గాను. ద్వంద్వాలు మరి న్యాయాన్యాయాలు, పాపుణ్యాలు, రాగద్వేషాలు ఇలాగా వీటిలన్నిటికీ అతీతుడైపోవాలి. నిరంతరము ఆ రకమైన లక్షణాలు సంపాదించుకుని ఎప్పుడు శుద్ధ సత్వాన్ని ఆశ్రయించమన్నాడు. శుద్ధ సత్వాన్ని ఆశ్రయించేవాడు గాను అంటే నేను చెప్పాను కదా, సత్వంలో కూడా శుద్ధ సాత్వికం అని చెప్పాను నేను. ఆంజనేయ స్వామి స్థితి అది శుద్ధ సత్వం. విభీషణుడి స్థితి కూడా కాదు. సత్వం అన్నది విభీషణుడు, శుద్ధ సత్వం అన్నది ఆంజనేయ స్వామి. ఈ డీటెయిల్స్ అన్ని మనకి పత్రికరే ఇవ్వడం జరిగింది. శుద్ధ సత్వాన్ని ఆశ్రయించాలి అంటే ఆ స్థితికి మనం చేరుకోవాలి. మన సాధన ఆ స్థాయిలో ఉండాలి. అది అంచేత ఎంత స్పష్టంగా గీతలో చెప్పబడిందో చూడండి. అంతేకాదు యోగక్షేమాల దృష్టి లేనివాడిగా, ఈ యోగక్షేమం క్షేమము అక్కర్లేదు, యోగము అక్కల. అంటే ఈ ప్రాపంచకమైనటువంటి భోగాలు కానీ, పరంలో ఉండేటువంటి ఆ యోగ లాభాలు కానీ, ఇవి కూడా ఆ దృష్టి కూడా వదిలి, ఇవన్నీ నీకెందుకు అసలు, ఆత్మజ్ఞానివి కా అని చెప్పారు ఆయన. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఆత్మవంతుడవ్వు, నిర్గుణ స్థితిలో చేరుకో. చివరికి శుద్ధ సత్వాన్ని ఆశ్రయిస్తూ నెమ్మదిగా ఆత్మజ్ఞానివి అవ్వమన్నాడు, ఆత్మవంతుడు కమ్మన్నాడు. ఆంజనేయ స్వామి కూడా పూర్తిగా జ్ఞానం లేదు, రాముడుకున్నంత జ్ఞానం. మంచి తపస్సే చేశాడు, సాధనే చేశాడు, ఎన్నో సిద్ధులు ఉన్నాయి.
ఎన్నో మహత్యాలున్నాయి, శక్తులున్నాయి. కానీ ఆత్మజ్ఞానం లేవు. కానీ నెక్స్ట్ ఆయన పొందగలిగాడు రాముడిని ఆశ్రయించి. ఆ ఉపనిషత్తు అది. మేడం చెప్తూ ఉంటారు. ముక్తోపనిషత్తు. ఏదో. అంచేత చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పబడింది. ఏదైతే ఇక్కడ నేను చెప్తున్నానో, మరణించిన తర్వాత ఈ 3 గుణాల్లో ఉన్నవాళ్ళు జనాలోకం కిందే ఉంటారు. 3 గుణాలు దాటితే అప్పుడు జనాలోకం దాటుతారు అన్నదే దీని అర్థం. ఇక్కడ ఇంకా తెలుసుకోవాలి భగవద్గీత నుంచి. ఎందుకంటే ఊరికే నేనేదో గ్యాస్ ఏం కొట్టట్లా. పత్రి గారు చెప్పిన విషయాలు, గొప్పవాళ్ళు చెప్పిన విషయాలు, భగవద్గీతలో చెప్పబడిన విషయాలు, వాటిలోని సారమే మీకు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుంటున్నాం. అంచేత గుర్తుపెట్టుకోండి. ఎందుచేత చెప్తున్నానంటే, మనమంతా ఈ పూజలు చేస్తారు. కింద 3 లోకాల్లో ఉండేవాళ్ళు, త్రిగుణాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, భూమి మీద పూజలు చేస్తూ ఉంటారు. ఆరాధిస్తూ ఉంటారు. భక్తులు అని అనుకుంటారు. నేను గొప్ప భక్తుడిని అనుకుంటారు. మరి దేవుడంటే నాకు చాలా ఇష్టం అంటారు. ఇలా చెప్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు ఆలోచించరు. ఇంకా బుద్ధి ఆ స్థాయికి రాలా. ఏమిటంటే, తనకు తాను భక్తుడిని అనుకుంటే సరిపోదు. వీడు నా భక్తుడు అని ఆయన అనుకోవాలి. అప్పుడు వీడు గొప్పవాడైనట్టు. తనకు తాను భక్తుడు అని భావిస్తే లాభంలా. వీడు నా భక్తుడు అని. అంతేకాదు, ఆ దైవం అంటే నాకు బాగా ఇష్టం అంటారు. ఆ దేవుడు అంటే, ఆ భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం అంటారు. కానీ నువ్వు ఆయన నాకు ఎంతో ఇష్టమని నువ్వు అనుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఆయన అనుకోవాలి, వీడు నాకు ఇష్టడు అని. ఆ స్థాయికి మనం ఎదగాలి. వీడి దృష్టిలో ఆయనంటే ఇష్టం కాదు. ఆయన దృష్టిలో వీడంటే ఇష్టపడాలి. మరి ఆయన ఎవరిని ఇష్టపడతాడు? ఎటువంటి వారిని ఇష్టపడతాడు? అన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. గట్టిగా మాట్లాడితే చెప్తున్నాను నేను. కింది 3 లోకాలు వెళ్ళి వచ్చేవాళ్ళు అంటే అంత ఇష్టపడరు. అందరి మీద ఇష్టం ఉంటుంది కానీ అది ఇష్టం కాదు. నిజంగా ఎవరంటే ఇష్టపడతారంటే, పై 3 లోకాలకి చేరుకోగలిగినటువంటి అర్హత సంపాదించిన వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అందుకే చెప్తాడాయన, నన్ను ఆరాధించే వాళ్ళలో 4 రకాల వాళ్ళు ఉన్నారు. 4 రకాల భక్తులు. ఎవరంటే ఆర్తో, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. ఇలా 4 రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో కంటే జ్ఞానే నాకు ఇష్టడు అన్నాడు ఆయన. ఆర్తులు అంటే కష్టాలులో ఉండి నా కష్టాలు తొలగించు అని ఆర్తనాదాలు చేసేవాడు. వాళ్ళు ఆర్తులు.
అర్ధార్థి అంటే వాళ్ళకి కష్టాలేం లేవు. కానీ కష్టాలు లేకపోయినా వాడికి డబ్బు కావాలి. అర్థాన్ని అర్థిస్తూ ఉంటాడు. అంటే ధనాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఉన్న డబ్బు చాలదు. వాడికి ఇంకా అంతుంది, వీడికి ఇంతుంది, నాకేమీ లేదు. నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి అంటూ ఉంటాడు. వీళ్ళు అర్ధార్థి. అసలు వీడిని పట్టించుకోడు ఆయన. కానీ మూడో రకం భక్తుడు. వీడికి ఏమి అక్కర్లేదు కానీ దేవుడంటే ఇష్టం. భగవంతుడంటే ఇష్టం. కానీ భగవంతుడికి వీడి ఇష్టలు అవ్వలా. మరి ఎవరు భగవంతుడికి ఇష్టలు అంటే జ్ఞానే భగవంతుడికి ఇష్టలు అవుతారు. అంటే భగవంతుడికి ఇష్టలు కావాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞాని కావాలి. అదే కదా పత్రిక చెప్తున్నారు. జ్ఞానం సంపాదించుకోండి, ధ్యానం చెయ్యండి. ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదించుకుంటామో భగవంతుడికి ఇష్టం. దీని గురించే పురాణాల్లో చెప్తారు. ఒక కథ ఊరికే చెప్పుకున్నాం ఈ సందర్భం. ఇంతకుముందు చెప్పుకున్నాం చాలాసార్లు. చాలా అవసరం ఇది. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలన్నదాన్ని. ఎందుకంటే ఇక్కడ మనకు 3 రకాల భక్తులు కనిపించారు. ఎవరంటే 3 రకాలు. భగవంతుడి నుంచి కోరేవాళ్ళు. అంటే భగవంతుడి నుంచి ఇష్టపడేవాళ్ళు. భగవంతుణ్ణి ఇష్టపడేవాళ్ళు. భగవంతుడు ఇష్టపడేవాళ్ళు. 3 రకాలున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. భగవంతుడి నుంచి ఇష్టపడేవాళ్ళు. కోరికలు కోరేవాళ్ళు. రెండో వాడు ఎవడంటే భగవంతుడంటే ఇష్టం. భగవంతుడిని ఇష్టపడేవాడు. వీళ్ళ కోరికలేం లేవు కానీ ఆ భగవంతుడంటే ఇష్టం. మూడో వాడు ఎవడు అంటే ఆ భగవంతుడు ఇష్టపడేవాడు. అదే కదా ఇక్కడ నలుగురిలో అని చెప్పి గీతలోనే చెప్పబడింది. దీని గురించి మనకి ఎవడు అన్నది మనకి అర్థమవుతుంది. దాన్ని చెప్పుకుంటున్నాం. ఒకసారి నారద మహర్షి ముల్లోకాలు పర్యటిస్తూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠం నుండి విష్ణుమూర్తే కదా. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే కొంచెం ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే విష్ణుమూర్తి ఆ టైంలో ఓ పుస్తకం తిరగేస్తున్నాడంట. ఇప్పుడేంటి నీ పుస్తకం తిరగేస్తున్నాడు చెప్పి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏమిటా పుస్తకం అన్నాడు. ఏమీ లేదయ్యా, నన్ను ఇష్టపడే వాళ్ళ లిస్టు అని చెప్పాడు. నన్ను ఇష్టపడే వాళ్ళ లిస్టు. అప్పుడు నారదుడు అడిగాడు, ఏమండి ఆ లిస్టులో నా పేరు ఉందంటారా అని అడిగాడు. అప్పుడు స్వామి ఏం చేశాడంటే పుస్తకం తిరగేశాడు. ఇలా తిప్పగానే ఫస్ట్ నారదుడి పేరే ఉంది. అప్పుడు చెప్పాడు, మొట్టమొదట నీ పేరే ఉందయ్యా అన్నాడు. మొట్టమొదట నీ పేరే ఉంది అన్నాడు. ఇంకా చూడండి నారదుడికి ఎంత సంతోషం వేసిందో, ఎంత సంబరమో, పొంగిపోయాడు. ఆనందం పట్టలేకపోయాడు. ఇంకా ఆయన దగ్గర ఉండలేకపోయాడు. ఎంచేతంటే ఈ విషయం అందరికీ తెలియపరచాలనేటువంటి ఆసక్తి. భగవంతుని లిస్టులో నా పేరు ఫస్ట్ ఉంది అని. అది. అప్పుడు ఇంకా అక్కడ సెలవు తీసుకున్నాడు స్వామి దగ్గర. తీసుకుని ఈ విషయమే చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఓసారి ఓ చోట ఆంజనేయ స్వామి కనిపించాడు. ఆంజనేయ స్వామి ఇప్పుడు ధ్యానంలోనే ఉంటాడు, మనం చెప్పుకుంటున్నాం. ధ్యానం చేస్తూ. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి విషయం చెప్పాలని.
చెప్పాలని వెళ్తే ఈయన రాక చూసి ఆయన కళ్ళు తెరిచాడు. ఏంటి స్వామి ఇలా వచ్చారు? ఏమి లేదయ్యా, ఈ జరిగిన సంగతి అంతా చెప్పాడు. నేను వైకుంఠానికి వెళ్ళాను. వైకుంఠానికి వెళ్తే అక్కడ విష్ణుమూర్తి చేతిలో ఓ పుస్తకం ఉంది. ఏమిటి ఈ పుస్తకం అన్నాను. నన్ను ఇష్టపడే వాళ్ళు లిస్ట్ అన్నాడు. అందులో నా పేరుందా అని చెప్పి అడిగాను. ఆయన పేరు ఉంది. ఉబ్బిపోయాడు. ఇంకో ప్రశ్న కూడా అడిగాడు అదే సందర్భంలో. ఆంజనేయ స్వామి పేరుందా అని అడిగాడు. కానీ ఆ పుస్తకం అంతా తిరగేసిన ఆంజనేయ స్వామి పేరు కనపడలే. అదే చెప్పాడు ఇప్పుడు. నా పేరుంది గానీ నీ పేరు లేదు. అప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఏదో తెలియవయ్యా, నువ్వు క్షేమమే, స్వామి క్షేమమే, నాకు అంతకన్నా కావాల్సింది ఏంటని చెప్పి మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇలా మళ్ళా పర్యటన చేస్తూ ఇంకోసారి వెళ్ళాడు వైకుంఠం. వెళ్తే ఈసారి స్వామి చేతిలో ఇంకో పుస్తకం ఉంది. ఆయన మళ్ళా ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఓ రకం పుస్తకం ఉంది, ఇప్పుడు ఇంకో పుస్తకం ఉంది. ఇదేం పుస్తకం అని చెప్పి. అప్పుడు మళ్ళా దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఈ పుస్తకం అంటే, నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు అన్నాడు. ఇందాక నన్ను ఇష్టపడే వాళ్ళ లిస్ట్ అన్నాడు. ఈ పుస్తకం ఏంటంటే నేను ఇష్టపడే వాళ్ళ లిస్టు అన్నాడు. అప్పుడు స్వామి అడిగాడు స్వామిని, నారదుడు, దాంట్లో నా పేరుందా అంటే తిరగేస్తే ఎక్కడా లేదు. ఆంజనేయ స్వామి పేరుందా అని అడిగాడు. అడిగితే ఫస్ట్ పేరే ఆంజనేయ స్వామి. నారదుడికి మతి లేదు. ఇదేంటి, అందులో నా పేరు లేదు, ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్లో ఉంది అని. తీరా చూస్తే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, నారదుడు గానం చేసుకుంటూ దేవుడంటే ఇష్టపడతాడు. అంతేకాని ధ్యానం చేసి జ్ఞానం సంపాదించాడు. కానీ ఆంజనేయ స్వామి నిత్యము ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందినవాడు. అంచేత మరి భగవద్గీతలో చెప్పాడు కదా, 4 రకాల భక్తుల్లో జ్ఞాని నాకు ఇష్టుడు అని చెప్పాడు. అది అంచేత ఇది ముందు మనం తెలుసుకోవాలి. అంచేత ఆ భగవంతునికి మనం ఇష్టలు కావాలి అంటే మనం జ్ఞానం సంపాదించాలి. అంచేత ఏంటంటే ఇది మీకు 7వ అధ్యాయంలో 16వ శ్లోకం, 17వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు మీరు రాసుకుంటే ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది. 7వ అధ్యాయంలో 16వ శ్లోకం ఏంటంటే, చతుర్విధ భజంతే మాం జన సుకృతి అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భర్త వర్షభ. అంటే భర్తవంశ శ్రేష్ఠుడగు అర్జున, ఆపదల్లో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు, భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు, ఆత్మజ్ఞానం కలవారు అనే 4 విధాలైన వారు నన్ను సేవిస్తున్నారు. 7వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏంటంటే, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్భి విశిష్యతే ప్రియో హి జ్ఞాని జ్ఞానినో త్యర్థ మహం సచ మమ ప్రియ. వారిలో నిత్యము పరమాత్మ అంటే ఆత్మతో కూడి ఉండేవాడు. ధ్యానం చేసేవాడు ఎవరితో ఉంటాడు? అన్నీ వదిలేసి, ఆలోచనలు గీలోచనలు ప్రపంచం అన్నీ వదిలేసి ఆత్మతోటే ఉంటాడు. పరమాత్మ యందు అంటే ఆత్మయందు ఆసక్తి కలవాడు. అటువంటి జ్ఞాని శ్రేష్ఠుడు. అట్టి జ్ఞానికి నేను ఇష్టడనే, అతను కూడా నాకు ఎక్కువ ఇష్టడు అది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంచేత మీకు భగవంతుడు అంటే ఇష్టం కాదు,
మీరేదో పూజలు చేస్తూ, హారతలిస్తూ, అదేదో నైవేద్యాలు పెడుతూ, ఆయనంటే నాకిష్టం కాబట్టి ఇయన్నీ చేస్తున్నాను. నువ్వుకిష్టం కాదు. ఆయనకి నువ్విష్టడు. అంచేత ఆత్మాసక్తి ఉన్నవాళ్ళంటేనే భగవంతుడికిష్టం. అటువంటి వాళ్ళే పై లోకాలకి అర్హత సంపాదిస్తారు. జ్ఞానాలోకం దాటి వెళ్తారు. ఆ జ్ఞానం కావాలి. అదే పత్రి గారు మనం సంపాదించుకోమంటున్నాడు. పత్రి గారు చెప్పేవన్నీ కూడా ఉన్నత లోకాలు పొందే అర్హత సంపాదించుకోవడానికే మనకన్నీ చెప్తున్నారండి. దాన్ని మీరు తూచా తప్పకుండా ఆచరిస్తే ఖచ్చితంగా సంపాదించుకుంటారు. తప్పకుండా ధ్యానం చేయండి. నేను చెప్పినట్టు మార్నింగ్ 2 అవర్స్ కాదు, ఈవినింగ్ కూడా చేయండి. జ్ఞానవంతులుగా, జ్ఞానవంతులకు కావాల్సినవి 4 లక్షణాలు పత్రి గారు చెప్పారు. అయ్యే మేము ఆచరిస్తున్నాం, మీరు కూడా ఆచరించండి. నేను చెప్పేవన్నీ అర్థమవుతూ ఉంటే మీరు జ్ఞానవంతుల కిందే లెక్క. ఖచ్చితంగా మీరెంతో జ్ఞానం పొందుతారు. సాధన సాత్వికమైన శాకాహారంతో శ్వాస మీద ధ్యాస. గైడింగ్ మెడిటేషన్ వల్ల అది జ్ఞానం కాదు. ఆత్మ మీద మీ దృష్టి ఉండదు. మన కృష్ణుడు చెప్పినట్టు ఆత్మ మీద ఉండదు, మాట మీద ఉంటుంది. మనసు దగ్గరే అయిపోతుంది. మరి ఎవరు నాకిష్టుడు అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. 7వ అధ్యాయం 17వ శ్లోకం. నిత్యము పరమాత్మ అంటే ఆత్మతో కూడి ఉండేవాడు. ఎంతసేపు కళ్ళు మూసుకుని ఆలోచన రహిత స్థితిలో. ఇంకుండేది ఆత్మే కదా. కళ్ళు మూసుకోగానే దేహస్థితి ఉండదు. ఆలోచనలు ఆగిపోయి శ్వాస మీద ధ్యాస పెడితే మనసు ఉండదు. ఇంకున్నది ఆత్మేగా. ఆత్మతోటే ఉంటాడు. వాడంటేనే నాకిష్టం అన్నాడు. పరమాత్మ యందు భక్తి అంటే ఆసక్తి ఉండేవాడు. అటువంటి జ్ఞాని నాకిష్టుడు అని చెప్పాడు. అది చేతిది అర్థం చేసుకోండి. పత్రి గారు ఎంతసేపు జ్ఞానం 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 అన్నారు. చెప్పాను కదా, 100 ఎపిసోడ్లు చెప్తే 70-80 ఎపిసోడ్లు జ్ఞానం మీదే ఉంది పత్రి గారి యొక్క సందేశం. అంటే పత్రి గారిని మనం బాగా అనుసరిస్తే ఖచ్చితంగా మనం పై 3 లోకాలకి చేరుకోగలుగుతాం. ఈ జన్మలోనే. పెద్ద కష్టమేం కాదు. మీరు ధన్యులైపోయినట్టే ఇంకా. మీ లైఫ్‌లో మీరు చాలా సక్సెస్ అయిపోయినట్టు. ఇంకేం లేదు మీరు. చివరికొచ్చేసారు మీరు. పోయినాయి ఈ బాధలు, సమస్యలు, సంసారాలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, గడిగుడ్డు, గంగరపాసం ఎన్ని ఉన్నాయో, ఎన్ని బాధలు చెప్పుకుంటున్నారు. అన్నిట్లోంచి మీరు బయటపడిపోయారు. ఈ జ్ఞానం సంపాదించకపోతే మీకు ఎన్నున్నా, ఏం చేసినా, ఎన్నిట్లోంచి మీరు బయటపడినా, ఎన్ని సంకల్పాలు పెట్టి, ఎన్ని నెరవేర్చుకున్నా ఏమీ లాభం. మళ్ళా రిపీట్ అవుతుంది. అట్లోంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా ఇంతే. నేను అందుకే పత్రి గారి పుస్తకాలు నా పుస్తకాలు చదవమను. నేను మళ్ళా ఇంకొకసారి చెప్తాను. పత్రి గారి పుస్తకాలు 50 పుస్తకాలు, 7 పుస్తకాల్లో నేను ప్రింట్ చేయడం జరిగింది. రూ. 750. మీరు పంపితే నేను తప్పనిసరిగా పంపుతాను. అది. లేకపోతే 40 పుస్తకాలు ఉన్నాయి. 40 పుస్తకాలు కలిపి 1500 ప్లస్ ఒక రూ. 100 పోస్టేజ్ ఛార్జ్. అది పంపినా అలా కూడా పంపుతాను. మీ ఇష్టం. కానీ ఇంతకన్నా వేరే జ్ఞానం మీకు ఎక్కడా దొరకదు. అయన్నీ అయిపోయి, అయంతా అధ్యయనం అయిపోయి, ఆ స్థాయి దాటిపోయి, ఇంక మీరు ఏ పుస్తకం చదివినా పర్లేదు. కానీ ఈ సదాకండా మీరు ఇంకెన్ని చదివినా ఏమి అర్థం కాదు. ఊరికే చెప్తూ ఉంటారు కానీ, అయి వాళ్ళకే అర్థం కాదు, మీకు అర్థం కాదు. ఇంకా ఉన్నాయి విషయాలు. ఎంచేతంటే ఆ పై 3 లోకాలకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భగవంతుడికి మనం ఇష్టలవ్వాలి. భగవంతునికి ఇష్టలవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? భగవద్గీతలో చెప్పిన విషయాలు మనం తెలుసుకుందాం నెక్స్ట్. ఇంచేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ థాంక్ యూ.